నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఒకటే గుర్తుంచుకోండి. భగవంతుడు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది సంతోషంగా కష్టపడి సంపాదించి, ఆ సంపాదించిన ధనాన్ని సంతోషంగా భార్య, పిల్లలతో ఎంజాయ్ చేయడానికి. గుర్తుంచుకోండి. భగవంతుడు ఇంత అద్భుతమైన శక్తినిచ్చింది, ఇంత అద్భుతమైన తెలివితేటలనిచ్చింది, ఆరోగ్యాన్నిచ్చింది, సంపాదనిచ్చింది, యోగాన్నిచ్చింది. మీరు మీ పిల్లలతో అనుభవించి, తల్లిదండ్రులతో అనుభవించి, నలుగురు దాన ధర్మాలు చేసి, క్షేత్రదర్శనలు చేసి సంతోషంగా అనుభవించడానికి. అంతేగాని అక్కడ మూటలు కట్టి, ఇక్కడ మూటలు కట్టి, అక్కడ భూములు పెంచుకొని, ఇక్కడ భూములు కొనుక్కొని, ఇక్కడ ఇల్లులు కిరాయిలు, వీటి కోసం కాదు. వీటి వెనకాల పరిగెత్తి భగవంతుడిచ్చిన గోల్డెన్ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు కష్టపడి ఎన్ని బిల్డింగ్లు కొన్నారో, ఎన్ని భూములు కొన్నారో అవే ఉంటాయి తప్ప, మీరు మీ పిల్లలతో ఎంత మధుర క్షణాలు గడిపారు, ఎంత లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంతమందికి దాన